ఆర్టీవీ నేను మీ కౌసల్య. ఇప్పుడు హైదరాబాద్లో చిన్న పిల్లల్ని అమ్ముకునే ముఠా అరెస్ట్ అనేది కలకలం రేపుతున్న అంశం. వాళ్ళు చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని 5 లక్షలకి అమ్ముకుంటున్నారు పిల్లలు లేని వాళ్ళకి. ఇప్పుడు ఆ పిల్లల్ని హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఈ అంశం హైదరాబాద్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఒక్క విషయమే కాదు, ఇప్పుడు కరెంట్లీ కొన్ని సోషల్ అండ్ పొలిటికల్ ఇష్యూస్ కూడా నడుస్తున్నాయి. వాటి గురించి మనం ఈ ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు కృష్ణకుమారి గారు. ఆవిడ సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కూడా. ఆవిడతో మాట్లాడి ఈ ఇష్యూస్ అన్నిటి గురించి మనం ఈరోజు మాట్లాడదాం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? మేడం, ఇప్పుడు హైదరాబాద్లో మీకు కూడా తెలిసే ఉంటుంది, చిన్న పిల్లల్ని అమ్ముకునే ముఠా అనేది వాళ్ళని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. అయితే వీళ్ళు ఏం చేశారంటే చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని 5 లక్షలకి అమ్మేస్తున్నారు పిల్లలు లేని వాళ్ళకి. సో ఆ పిల్లలు లేని వాళ్ళని 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా పెంచుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు సడన్గా పోలీసులు వాళ్ళని తీసుకెళ్లడం అనేది వాళ్ళకి బాధ కలిగించే అంశం. సో దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు వాళ్ళని వాళ్ళ పేరెంట్స్కి అప్పగిస్తారా, లేదంటే వాళ్ళని చైల్డ్ వెల్ఫేర్లో వేస్తారా? అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు? ఈ చిన్న పిల్లల్ని అమ్ముకునే ముఠ ఏదైతే ఉందో ఇది ఒక మాఫియా లెవెల్లో జరుగుతుంది. ఇది ఇప్పటి విషయం కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్న విషయము. మధ్యలో కొన్నాళ్ళు కొంత బ్రేక్ వచ్చిందని చెప్పొచ్చు. దీనికి కొంత పూర్వాశ్రమంలోకి వెళ్తే కనుక దాదాపు ఒక 25 ఏళ్ల క్రితం, లేదంటే ఒక 20 ఏళ్ల క్రితం హైదరాబాద్లో ఈ ముఠ బయటపడింది అని తెలిసింది. అంటే ఈ మాఫియా విషయాలు బయటకు వచ్చాయి. అసలు కొన్ని రోజుల పాటు మీడియాలో అదే చర్చ, పేపర్లో చూసిన. అప్పుడు బహుశా ఆ స్కామ్ బయటికి రావడానికి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆర్టీవీ యజమాని ఎవరైతే ఉన్నారో రవిప్రకాష్ గారే అది బయటికి తీసుకొచ్చినట్టు నాకు ఐడియా ఉంది. అప్పుడు మినిస్టర్లతో సహా, మాజీ మినిస్టర్లతో సహా, డీజీపీ వైఫ్తో సహా చాలామంది అరెస్ట్ అయ్యారు. అంటే అనాథాశ్రమాల పేరుతోటి పిల్లలు చిన్న చిన్న పిల్లల్ని మహబూబ్ నగరు అటు సైడ్ ఉన్న ఎస్టీలు లంబాడీ తండాలకు వెళ్ళి కొంతమంది ఏజెంట్లు కొనుక్కొస్తారు ఆ పిల్లల్ని. కొనుక్కొచ్చి ఈ ముఠాల వాళ్ళు, ఈ మాఫియా వాళ్ళు అమ్ముతూ ఉంటారు, ఫారిన్ పంపిస్తూ ఉన్నారు అప్పట్లో. అది అసలు చాలా పెద్ద విషయం, ఢిల్లీ దాకా వెళ్ళిన విషయం ఇది. దాదాపు రోడా మిస్త్రీ అనే ఎక్స్ మినిస్టర్ కూడా అరెస్ట్ అయింది ఆ సందర్భంలో. స్వర్ణజిత్ సేన్ అని ఒక డీజీపీగా పనిచేశారు మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. వాళ్ళ వైఫ్ అనితా సేను. వీళ్ళందరూ ఏంటంటే క్రిస్టియన్ మిషనరీస్ పేరుతోటి, లేదు అనుకుంటే ఎన్జిఓల పేరుతోటి ఆశ్రమాలు పెట్టి, అనాథాశ్రమాలను పెట్టి అక్కడి నుంచి ఈ పిల్లల్ని ఎక్స్పోర్ట్ అమ్మేయడం అనమాట. అంటే ఒక వస్తువులాగా ఎక్స్పోర్ట్ చేశారు. అయితే అది స్కామ్ బయటకు వచ్చింది. ఆ తరువాత అసలు పిల్లలు దత్తత పెంచుకోవడము ఇట్లాంటి విషయాలన్నింటినీ రెగ్యులరైజ్ చేయడం కోసం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా కారా యాక్ట్ అని ఒక యాక్ట్ తీసుకొచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇదేంటంటే అడాప్షన్ ఎలా చేసుకోవాలి, అడాప్షన్ చేసుకోవడానికి తల్లిదండ్రులకు ఉన్న అర్హత ఏంటి, ఈ పిల్లలు ఏ పిల్లల్ని అడాప్షన్కి ఇవ్వచ్చు, దత్తతకి ఇవ్వచ్చు అనే విషయం మీద చట్టం తీసుకొచ్చి దానికి ఒక ఆన్లైన్ పెట్టి దానికి ఆన్లైన్లో మనం కాల్ చేయొచ్చు. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మీ పేరు, మీ వివరాలన్నీ ఎంటర్ చేయమని అడుగుతారు. ఎంటర్ చేసిన తర్వాత మనకి పలానా చోట పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు ఎక్కడుంటారు అంటే స్టేట్ హోమ్లో మాత్రమే ఉంటారు, శిశు విహార్లో మాత్రమే ఉంటారు పిల్లలు. ఆ శిశు విహార్కి వెళ్ళి ఈ తల్లిదండ్రులు వాళ్ళ క్రమసంఖ్య వచ్చినప్పుడు వెళ్ళి చూసుకోవచ్చు, చూసి సెలెక్ట్ చేసుకుని దత్తత తీసుకోవచ్చు. ఇదంతా లీగల్గా జరుగుతుంది అన్నమాట, ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. అర్హతలు ఏంటి అంటే ఈ తల్లిదండ్రులు ఈ పిల్లల్ని మనం పెంపకానికి ఇస్తే పెంచగలిగే స్థితిలో ఉన్నారా లేదా,
ఫైనాన్షియల్గా కూడా. ఆర్థికంగా ఆరోగ్యంగా ఉన్నారా లేదా, అసలు వీళ్ళు ఎందుకు పిల్లల్ని పెంచుకోవాలనుకుంటున్నారు, వీళ్ళకి ఏమన్నా ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయా, అసలు వీళ్ళకి పిల్లలు పుడతారా పుట్టరా, ఒకవేళ పిల్లలుండి కూడా దత్తత తీసుకోవాలి అనుకుంటున్నారు అంటే ఇంట్లో పని చేయించుకుంటానికి తీసుకుంటున్నారా, ఇలా రకరకాల విషయాల మీద వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ ఇంటికి ఈ స్టేట్ హోమ్ నుంచి కార్యకర్తలు వెళతారు. అక్కడికి వెళ్ళి రిపోర్ట్ తీసుకుంటారు. ఏంటి ఆ చుట్టుపక్కల వాళ్ళని విచారించి నిజంగానే వీళ్ళకి పిల్లలు లేరా, నిజంగా వీళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం లేదా, నిజంగానే వీళ్ళకి ఇలా రకరకాల విధానాల్లో వీళ్ళు సమాచారాన్ని సేకరించి ఆఫీస్లో రిపోర్ట్ చేస్తారు. ఆ రిపోర్ట్ బాగుందనుకోండి, పాపను దత్తతకి ఇస్తారు. ఇచ్చిన తర్వాత కూడా వితౌట్ ఇంటిమేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్, అంటే చెప్పక్కర్లేదు, చెప్పకుండా వాళ్ళ ఇంటికి ఎనీ టైం వెళ్ళొచ్చు. ఎవరు ఈ కార్యకర్తలు వెళ్ళి అసలు ఈ పాప సేఫ్ కండిషన్లోనే ఉందా, ఆ పాపకి కేర్ అండ్ ప్రొటెక్షన్ ఉందా లేదా, లేకపోతే ఏది చెయ్యాలి, ఇలా అన్నమాట. అంటే ఈ పద్ధతుల్లో మాత్రమే దత్తత జరగాలి అనేది అప్పుడు జరిగిన గందరగోళానికి, అప్పుడు జరిగిన బిజినెస్ లాగా చేశారు, ఒక రకంగా మాఫియా లాగా చేశారు. దీనికి చాలామంది మహిళా సంఘాల వాళ్ళు కావచ్చు, సామాజిక కార్యకర్తలు కావచ్చు, చాలామందికి ఆ తల్లిదండ్రులకి ఎవరైతే పిల్లల్ని అమ్మేస్తున్నారో, కేవలం 500 రూపాయలకు కూడా పిల్లల్ని అమ్ముకున్న తండాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళందరికీ చెప్పి మొత్తానికి ఆ మాఫియానైతే చాలా వరకు అరికట్టగలిగి ఒక పద్ధతికి తీసుకొచ్చేశారు. కానీ చట్టానికి లో ఉన్న లొసుగులు కావచ్చు, అవకాశాలు కావచ్చు, ఏదన్నా కానీ అప్పుడప్పుడు ఈ ముఠా ఇలా చేస్తూనే ఉంది. పిల్లల్ని దొంగతనం చేయడం, తీసుకెళ్ళి వాళ్ళతో భిక్షాటం చేయించడం, వేరే ప్రాంతాలకి వేరే ఊర్లోకి తీసుకెళ్ళిపోయి, అందుకే ఏం చేసిందంటే గవర్నమెంట్ 1098 అని చెప్పి చైల్డ్ లైన్ అని పెట్టింది. ఈ అక్కడక్కడ గోడల మీద ఈ 1098 అని ఉంటుంది, అది చైల్డ్ హెల్ప్ లైన్ అనమాట. ఆ హెల్ప్ లైన్కి ఎవరన్నా ఓ పాప దొరికి రోడ్డు మీద ఉందనుకోండి, తల్లిదండ్రి ఆచూకీ లేకుండా మనం 1098కి ఫోన్ చేయొచ్చు. ఎవరింట్లోనన్నా పిల్లల్ని కొడుతున్నారనుకోండి, మనం 1098కి ఫోన్ చేయొచ్చు. ఇప్పుడు ఎవరింట్లోనైనా పని పిల్లల్ని, మైనర్ పిల్లల్ని పని చేయించుకుంటుంటే 1098కి ఫోన్ చేయొచ్చు. బాల్య వివాహాలు జరుగుతుంటే 1098కి ఫోన్ చేయొచ్చు. ఇట్లా ఒక రకమైన ప్రొటెక్షన్ని తీసుకొచ్చారు సమాజంలో. కానీ దురదృష్టవశాత్తు దుర్మార్గులు, డబ్బే ప్రపంచంగా బతికే వాళ్ళు కొంతమంది లేడీ డాక్టర్లు ప్రైవేటు నర్సింగ్ హోముల్లో ఎవరైనా వచ్చి అవాంఛిత గర్భ ధరిస్తే గనక వాళ్ళు వచ్చి డెలివరీ అయిపోయిన తర్వాత ఈ బేబీ మాకు వద్దు అనే వాళ్ళు ఉంటారు కొంతమంది. అలాంటి బేబీని వీళ్ళు అమ్ముతారనమాట. అలా ఒక డాక్టర్ ద్వారా ఇది నడుస్తూ ఉంది. తీగలాగితే డొంక కదిలినట్లు ఇప్పుడు వాళ్ళు 1,00,000 రూపాయల దగ్గర నుంచి 5 లక్షల వరకు బేరం పెట్టి అమ్ముతున్నారు. ఇప్పుడు ఈ కొనుక్కునే వాళ్ళ అవసరాన్ని బట్టి, కొనుక్కునే వాళ్ళ ఆశని బట్టి వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేయడం. మేడం, ఇప్పుడు మీరు చెప్పినట్టు అడాప్షన్కి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే బాధపడుతున్నారో, మేము 2 సంవత్సరాలుగా పెంచుకుంటున్నాం, ఇప్పుడు తీసుకెళ్ళిపోతున్నారని, వాళ్ళు అడాప్షన్ ప్రాసెస్ ఏది ఫాలో అవ్వలేదు. వాళ్ళు ఫాలో అయితే అసలు చర్చ ఎందుకు? అవును. ఇప్పుడు ఇంతమంది పిల్లల్ని ఇట్లా అడాప్షన్ చేసుకోవడం వెనుక అసలు ఎవరు ఏం చేస్తున్నారంటే, ఇదంతా ఒక ముఠానే. వాళ్ళైనా అడాప్షన్ చేసుకునేటప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కదా, ఇలా చేస్తే మాకు ప్రాబ్లం అవుతుందని. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొంతమంది ఇంట్లో పనులు చేయించుకోవడానికి కూడా పిల్లల్ని తీసుకెళ్తా ఉంటారు. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఇది చట్ట వ్యతిరేకం అండి. ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరి బలహీనతలున్నా ఎవరి బలాలున్నా ఇక్కడ సంబంధం లేదు. ఇది చట్ట ప్రకారంగా నేరము, ఇది అన్యాయము, అంతే. ఇంక దీనికి రెండో కొనసాగింపు మాటలేమీ లేవు. ఇది చట్ట వ్యతిరేకం ఏది చేయటానికి వీల్లేదు. మీకు ఆ ఓపిక ఉండాలి. ఒక పాపనో బాబునో పెంచుకోవాలి అనుకున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? చట్టం ప్రకారం మీరు ఆ కారా యాక్ట్ ప్రకారం మీరు కనుక పిల్లల్ని అడాప్షన్ తీసుకుంటే, దత్తత తీసుకుంటే, మీరు వాళ్ళ ధైర్యంగా ఉండొచ్చు కదా. ఇప్పుడు మనము ఒక వస్తువు ఉందండి,
అది షాపులో అమ్ముతుంటే మనం ధైర్యంగా వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాం. లేదు అనుకుంటే ఎవరన్నా స్మగుల్డ్ వస్తువు అని చెప్పినప్పుడు ఆ పాముల పుట్ట పగిలితే ఎవరు కొనుక్కున్నారో తెలిస్తే వాళ్ళ మీద కూడా కేసులు అవుతాయి. నువ్వు ఎందుకు అక్కడ కొనుక్కున్నావు? ఇప్పుడు కొంతమంది చీరలు దొంగతనం చేసి ఇళ్ళ చుట్టూ తిరిగి చీరలు అమ్ముతూ ఉంటారు. అయితే ఆ చీరలు కొనుక్కోకూడదు మనం. అంటే మనం ఒక రకంగా ఏంటి, దొంగతనాన్ని ప్రోత్సాహం చేసినట్లేగా. ఇప్పుడు మనం కొనుక్కున్నాము అంటే వాళ్ళకు ఒక ఉత్సాహం, ఈ డబ్బులు తీసుకుంటారు, మళ్ళీ కొన్ని దొంగతనాలు చేస్తారు, మళ్ళీ చీరలు తీసుకొస్తారు, మళ్ళీ అమ్ముతారు. వీళ్ళ వ్యాపారం ఇలా కొనసాగుతూ ఉంటుంది కదా. అందుకని ఇది ఎవరైనా సరే బాధ్యత గల పౌరుల విధి విధానం ఏంటి అంటే ఇలా చేయకుండా ఉండటం. ఒకవేళ అలా జరుగుతుంది అని తెలిస్తే గనక ఎవరైనా సరే సామాన్య పౌరులు 1098కి కాల్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఇలా ఒక డాక్టర్ ఇలా చేయడము అనేది మటుకు చాలా దుర్మార్గమైన విషయము. అంటే ఒకట్లేండి, ఇప్పుడు నిన్న పూనాలో ఒక కార్ యాక్సిడెంట్లో బాగా డబ్బులున్న వాళ్ళ అబ్బాయి కార్ యాక్సిడెంట్ చేస్తే ఆ అబ్బాయి నమూనాల్ని మార్చేశారు వైద్యులు 3 లక్షల లంచం తీసుకుని. మరి ఇంకెలా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ పతాక స్థాయి అన్నమాట. ఇవన్నీ తారాస్థాయి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇలా చేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఎవరో చదువు సంధ్య లేని వాళ్ళు పిల్లల్ని అమ్ముకోవడం కూడా నేరమే. ఇప్పుడు అమ్మడము నేరము, చట్టబద్ధం కాకుండా పెంచుకోవడానికి తీసుకోవడం కూడా నేరమైనప్పుడు ఈ చదువు సంధ్య లేని వాళ్ళు, ఆర్థిక పరిస్థితులు బాగులేని వాళ్ళు పిల్లల్ని అమ్ముకుంటే, ఇప్పుడు చదువు ఉన్న వాళ్ళు, చట్టం తెలిసిన వాళ్ళు ఇలా చేస్తుంటే చదువుకోని వాళ్ళు, చట్టం అంటే ఏంటో తెలియని వాళ్ళు చేయకుండా ఎలా ఉంటారు అని కూడా ప్రశ్నిస్తారు. ఏదేమైనా చట్టమే తెలియక్కర్లా. నీకు మామూలుగా ఒక మనిషిగా మనిషిగా ఉన్న జ్ఞానానికి తగ్గట్లు నీకు తెలియాలి. లా అంటే నథింగ్ బట్ కామన్ సెన్స్. నీకు కామన్ సెన్స్ తెలుస్తుంది కదా. నువ్వు ఒక బిడ్డను కన్నావు, నువ్వు ఎందుకు కన్నావు పెంచలేనప్పుడు? అప్పుడు నువ్వేం చెయ్యాలి? తీసుకెళ్ళి ఈ శిశువిహార్ లాంటి చోట ఇచ్చేయచ్చు, ఏమనరు అప్పుడు. అందుకే ఏం చేసేవాళ్ళంటే ప్రతి జిల్లాలోనూ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆఫీస్ దగ్గర ఒక ఉయ్యాల పెట్టేవాళ్ళు. ఎవరైనా అవాంఛిత గర్భం ద్వారా బిడ్డని కన్నా, లేదు పెంచలేని పరిస్థితి ఉన్నా వచ్చి ఆ ఉయ్యల్లో ఆ తొట్టిలో ఆ బాబునో పాపనో పెట్టి వెళ్ళిపోవచ్చు. మీకు అక్కడ మీరు చెప్తే అంటే ఎవరన్నా మిమ్మల్ని ప్రశ్నిస్తారేమోననే భయం ఉంటే కనుక, మీరు కొంచెం బిడియపడుతుంటే కనుక మీరు ఆ పని చేయొచ్చు. ఆ ఊయల్లో బిడ్డను పెట్టేసేసి వెళ్ళిపోవచ్చు. అలాంటి ఏర్పాట్లు కూడా చేసింది ప్రభుత్వం. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆ ఏర్పాట్లు కూడా చేసింది. అసలు ఇంత నాగరిక కాలంలో ఇంత టెక్నాలజీ పెరిగిపోయినప్పుడు ఇప్పుడు కూడా మేము ఇలాంటి పనులు చేస్తాము అనడం ఎంత అంటే వాళ్ళకి పోలీసులు అంటే లెక్కలేదు, చట్టం అంటే లెక్కలేదు. ఇప్పుడు ఈ కిడ్నాప్లు జరుగుతున్నాయి కదా మేడం చిన్నపిల్లల్ని, దీంట్లో తల్లిదండ్రుల పాత్ర ఎంత ఉందని చెప్పుకోవచ్చు? అంటే వాళ్ళ నెగ్లిజెన్స్ దీనికి కారణమా? అంటే అలా కాదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. బస్ స్టాండ్లో తప్పిపోతారు పిల్లలు. అలాగే ఇంట్లో నుంచి నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోతారు. ఆ కాసేపు చూడలేదనుకోండి, ఆ బాబుకో పాపకో మాటలు వస్తే ఎవరికన్నా చెప్పి నేను పలానా వాళ్ళ అబ్బాయిని పలానా వాళ్ళ అమ్మాయిని అంటే వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ చిన్న పిల్లలు కూడా రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అలాగే ఈ పనిపాటల కోసం ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వలస వస్తారు. ఈ వలస వచ్చిన తల్లిదండ్రులు తండ్రి ఇద్దరు పనిచేసుకునే క్రమంలో ఎవరో ఒక చిన్న పిల్లలకి ఈ పిల్లలందరినీ చూస్తుండమని చెప్తారు. అలా తప్పించిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఇట్లాంటి అవకాశం కోసం ఎదురు చూసే కిడ్నాపర్ల గ్యాంగ్ ఒకటి ఉంటుంది. వాళ్ళు ఇలా చూసి దొంగతనం చేస్తూ ఉంటారు. ఈ మాటలు రాని పిల్లల్ని కానీ, మాటలు వచ్చిన పిల్లల్ని కానీ పట్టుకోవడం కూడా అంత ఈజీ కాదు. కానీ ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో సీసీటీవీలు ఉండడం వల్ల కనిపెట్టేస్తున్నారు పిల్లల దొంగతనాలని. అంటే కొంతమంది పాపం తల్లులు పిల్లలు లేక దొంగతనం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ బాధను మనం సహృదయంతో అర్థం చేసుకున్నప్పటికీ కూడా దొంగతనం చేయటం మటు తప్పు. ఏ తల్లి కూడా బిడ్డను వదులుకోవాలనుకోదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఒక్క 2% ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ పాపనో బాబనో సాకలేము అనుకున్నప్పుడే వదిలిపెడతారు. అయితే ఎవరైనా వదిలిపెట్టదలుచుకున్నప్పుడు ఇవ్వవలసిన అవగాహన ఏంటి అంటే, ఇలా స్త్రీ శిశు సంక్షేమ
కార్యాలయంలో బిడ్డలను వదిలిపెట్టేయచ్చు, ఏం కాదు. అప్పుడే పుట్టిన పసికందును కూడా వదిలిపెట్టి వెళ్తున్న సందర్భాలు ఉన్నాయి. పోలీసులకు దొరికితే పోలీసులు తీసుకొచ్చి స్టేట్ హోమ్లో వదిలిపెడతారు. స్టేట్ హోమ్లో వాళ్ళు పెరుగుతారు, బాగానే పెంచుతారు స్టేట్ హోమ్లో. ఆ స్టేట్ హోమ్లో పెరిగే పిల్లల్ని మామూలుగా గవర్నమెంట్కి సంబంధించిన పనులు చాలా చోట్ల అవకతవకలు ఉంటాయి, కానీ స్టేట్ హోమ్లో మట్టుకు ఈ శిశు విహార్లో మట్టుకు నేను అక్కడ స్పెషల్ వర్క్ చేశాను దాంట్లో నేను, అందుకని నాకు బాగా తెలుసు. నేను MSW చేసిన సందర్భంలో నా స్పెషలైజేషనే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అనమాట. అందుకోసం అని చెప్పి నేను అక్కడ ప్రాజెక్ట్ వర్క్ చేశాను మన స్టేట్ హోమ్లో. అందుకని నాకు బాగా అక్కడ స్టేట్ హోమ్లో ఈ 0 to 6 years ఒక కేటగిరీ అనమాట. ఆ పిల్లల్ని చాలా చాలా బాగా చూసుకుంటారు వాళ్ళు. అక్కడ ఎప్పటికప్పుడు నీట్నెస్ కావచ్చు, వాళ్ళకి పెట్టే ఫుడ్ కావచ్చు, ఎవరన్నా తండ్రి తాగుతాయి పిల్లల్ని సాకలేకపోతే కూడా మనం చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి చెప్పి పిల్లల్ని అక్కడ పెట్టొచ్చు, వాళ్ళు చక్కగా చదివిస్తారు. ఈ 6th క్లాస్ తర్వాత కూడా మళ్ళీ చిల్డ్రన్ హోమ్స్ అని ఉంటాయి, దానిలో కూడా ఉంచి చక్కగా స్కూల్కి అది పంపిస్తారు. ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. అమీర్పేటలో స్టేట్ హోమ్లో ఈ పిల్లలంతా ఉంటారు. ఎవరన్నా ఇలా దత్తతకి ఇచ్చేవాళ్ళు ఉంటారు. అలాగే అక్కడ దాదాపు పాలిటెక్నికల్ కూడా ఉంది అందులోనే, ఆ ప్రెమిసిస్లోనే 10th క్లాస్ వరకు చదివిస్తారు. తర్వాత పాలిటెక్నికల్ కూడా చదివించి అందులోనే చాలా ఉద్యోగాలు కూడా ఉంటాయి. ఉద్యోగాల్లో వస్తూ ఉంటాయి, అందులోనే వస్తుంటాయి, లేదంటే బయట ఉద్యోగాలకు వెళ్తుంటారు. ఆ తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా చేస్తారు. అందుకని ఏంటి అంటే స్టేట్ హోమ్లో ఒక రకంగా చాలా కేర్ అండ్ ప్రొటెక్షన్లో బ్రహ్మాండంగా ఉంటుంది. అక్కడ మంచి ఆయాలు ఉంటారు, బాగా చూసుకుంటారు. అందుకని ఏంటంటే ఎవరైనా ఈ బిడ్డ మాకు వద్దు అనుకుంటే మీరు అక్కడ ఇచ్చేయండి. అంతేగాని ఇలా మాఫియాల చేతుల్లోకి మీ బిడ్డల్ని ఇచ్చి ఈ బిడ్డల ద్వారా వచ్చే 50,000 1,00,000 ఇప్పుడు మీరు 1,00,000 రూపాయలకు అమ్ముతున్నాం అనుకుంటారు, మీకు వచ్చేది 1,00,000. కానీ వాళ్ళు మధ్యవర్తులు చాలా డబ్బులు కొట్టేసి మీ పిల్లల మీద వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. అది కూడా ఆ వ్యాపారం కూడా చట్టబద్ధమైన వ్యాపారం కాదు. అందుకని ఎవరైనా సరే, ఏ తల్లిదండ్రులైనా మీకు బిడ్డ వద్దు అనుకుంటే మీరే డైరెక్ట్గా గవర్నమెంట్కి ఇచ్చేసేసేయండి, గవర్నమెంట్ చూసుకుంటుంది. ఓకే మేడం, ఇప్పుడు ఈ అంశంలో చూసుకుంటే పోలీసులు పిల్లల్నేమో స్వాధీనం చేసుకున్నారు. సో కన్న తల్లిదండ్రులు కనుక దొరికితే పిల్లల్ని వాళ్ళకి అప్పగిస్తామని అంటున్నారు. ఇప్పుడు ఎవరైతే పెంచుకొని ఉంటారో కొన్ని నెలలు లేదంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాళ్ళు ఏమంటున్నారంటే ఒకవేళ కన్న తల్లిదండ్రులు దొరకకపోతే మాకే తిరిగి పిల్లల్ని ఇచ్చేయాలని అంటున్నారు. ఇప్పుడు దీని గురించి మనం ఏం మాట్లాడచ్చు? అంటే ఒకసారి వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించారు కాబట్టి వాళ్ళకి బాగా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ ఇంటి పరిస్థితులన్నీ బాగుంటే కనుక ఇప్పుడు వాళ్ళని కూడా ఏం చేయాలంటే ఈ కారా యాక్ట్ ప్రకారమే వాళ్ళకి పిల్లల్ని అప్పగిస్తే తప్పులేదు. కాకపోతే ఏంటంటే అక్కడ పెద్ద వెయిటింగ్ లిస్ట్ ఉంది, కానీ వీళ్ళు ఆల్రెడీ పిల్లల్ని పెంచుకుని ఉన్నారు, ఒక బంధం వచ్చేసింది కాబట్టి మీరు కారా యాక్ట్ ప్రకారమే చెయ్యొచ్చు. కానీ ఆ క్యూలోకి వాళ్ళని తీసుకోకుండా వీళ్ళకు ఒక స్పెషల్గా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి తనిఖీ బృందాన్ని వాళ్ళని చేసి అలా ఇవ్వచ్చు. వాళ్ళు కూడా మంచిగా చూసుకునే తల్లిదండ్రులు అయితే కనుక అక్కడ పిల్లలకి తల్లిదండ్రులకి మంచి బాండింగ్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ అట్లా ఉన్నాయి. హైదరాబాద్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళకి అప్పచెప్పి, వాళ్ళు అక్కడ నిష్ణాతులైన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ఏదో అప్పుడు తప్పు చేశారు, పొరపాటు చేశారు, కానీ ఇప్పుడు బాగా చూసుకుంటున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళకి ఒక వెసులుబాటు ఇవ్వడం తప్పులేదు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని ఆ పిల్లల్ని తీసుకొని వచ్చి స్టేట్ హోమ్లో పెట్టి స్టేట్కి కూడా ఒక రకంగా భారమే. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇంకొక పిల్లని తీసుకొచ్చి పెంచుకుని కారా యాక్ట్ ద్వారా తీసుకొచ్చుకుని ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు వెయిట్ చేసి బిడ్డని ఇంకే బిడ్డనో తీసుకొచ్చి మళ్ళీ బాండింగ్ వచ్చే కన్నా కూడా ఇది అంటే మనం ఏం చేయాలంటే వాళ్ళు చట్ట ఉల్లంఘనకి పాల్పడినప్పటికీ కూడా వాళ్ళని కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని సంస్కరించి వాళ్ళకే బిడ్డల్ని ఇవ్వడం కాదు. కానీ ఒకటి మనం మర్చిపోకూడదు, ఇలా ఈ మాఫియాలో దొరికిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాక్టర్లా లేకపోతే ఎవరు ఏంటి NGOలు వాళ్ళ ఎవరనేది వదిలిపెట్టేది లేదు. ఆ విషయంలో మటుకు తీవ్రమైన శిక్షలు వాళ్ళకి వెయ్యాల్సిందే, వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిందే. ఇలా ఇంకొకళ్ళు ఎవరు చేయడానికి వీలు లేకుండా
త్వరితగతిన ఫాస్ట్ ట్రాక్లో విచారించి వాళ్ళకి శిక్షలు పడితే వేరే నెక్స్ట్ వాళ్ళు టైం ఇలా జరగకుండా ఇలాంటివి ఉంటుంది. జరగకుండా ఉంటాయి. కనీసం కొన్నాళ్ళైనా భయపడతారు. అది కూడా నిజమే మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.